ఈ మధ్య కాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింపజేసుకున్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడినరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. అట్లనే జైపాల్ రెడ్డి గారి సూచనతోటి జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది. అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే ఆనాడు మిడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అందుకే మిత్రులారా, మా నారాయణ రెడ్డి గారు అడిగినారు, వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి. ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు, 2 శాసనసభ్యులు ఉంటారు. ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని